దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది ఎడ్జుల్యూషన్ గ్రాస్, దశరథ గడ్డి అంటారు. దశరథ గడ్డి. ఇది ప్రోటీన్ 24 to 28% ఉంటుంది. ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత? 24 to 28% వరకు. 24 నుంచి 28% ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, ఇది ఎన్ని రోజులు కదా ఇప్పుడు? ఇది యాక్చువల్గా ఇది 35 days అయింది. 35 days. 10 days లో ఇంకా 10 days లో మనం కోయొచ్చు. ఎంత ఎన్ని రోజులు అంటే 40 days 45 days కి ఒకసారి కోత వస్తుంది. ఓకే, హైట్ కూడా చాలా చిన్నగా ఉంటుందన్నా? హైట్ అంతే 4 feet 3 to 4 feet వరకు ఉంటుంది. ఓకే, మంచిగా అంటే ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పశువులకు మంచిది. ప్లస్ ఇది దీనివల్ల ఇది తినడం వల్ల దానా ఖర్చు కూడా తగ్గుతుంది. ఓకే, ఇది వేయడం వల్ల మనకి దానా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, దశరథ గడ్డి అనేది చాలా మంది కూడా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కొత్త వాళ్ళకి అయితే తెలియదు. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మనకైతే ప్రోటీన్ పర్సెంటేజ్ బాగుంటుంది. అట్లాగే మనకి దానా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దానా రేట్లు కూడా పెరిగి ఉన్నాయి కాబట్టి మనకైతే దానా ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అయితే ఇది వేసుకుంటే అన్న మీరు ఎన్ని ఎకరాల్లో వేసారు? ఇది ఒక వచ్చి 1 ఎకరాలో వేసాం. 1 ఎకరాలో మొత్తం ఈ ఎడ్జుల్యూషన్ అనేది 1 ఎకరాలో వేసారు. ఇప్పుడు అంటే ఎన్నో కోత అనేది? ఇది రెండో కోత. అంటే ఇంతవరకు కోసుకున్నాక మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఒక్కసారి వేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు? 5 years వరకు వస్తుంది. 5 years వరకు అయితే మనకి కోసుకుంటే మనకి 45 days మనం ఎట్లాంటి రసాయనిక ఎరువులు వేయట్లేదు. ఓన్లీ వర్మి కంపోస్ట్ పెంట వేయడం జరుగుతుంది. ఓకే, వర్మి కంపోస్ట్ పెంట అది కూడా మనమే తయారు చేసుకుని మనమే టోటల్ గా ఇదైతే మనకి 30 to 35 days అనేది 30 days 45 days లో మళ్ళీ మంచి 45 days లో మనకి 4 feet వరకు రాగానే కట్ చేసి 1 ఎకర్ లో మాత్రం వేసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఎడ్జుల్యూషన్. చాలా మంది రైతులు అయితే ఇది వేసుకుంటే మనకి దానా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అని అన్న అయితే చెప్పడం జరుగుతుంది. 4 రకాల గ్రాస్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి 31 అంటారు. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నాను మనం? ఇది ఒక హాఫ్ ఎకర్ లో చుట్టూ బార్డర్స్ లో. ఓకే, బార్డర్ ఇప్పుడు మొత్తం. ఓకే, ఇది 7 acres ఉంది. మొత్తం బార్డర్ లో అయితే ఇది వేసుకున్నారు. హాఫ్ ఎకర్ లో వేసారు. దీంట్లో కూడా మనకి ప్రోటీన్ పర్సెంట్ బాగుంటుందా? ప్రోటీన్ తక్కువ ఉంటుంది కానీ పశువు ఇష్టంగా తింటుంది. ఇష్టంగా తింటుంది. ఓకే, చూసుకోండి 10 to 12% ఉంది. ప్రోటీన్ 10 to 12% ఉంటుందని చెప్తున్నారు. ఇది మనకు అన్నం ఎట్లనో ఇది ఎట్లా, అది కూర ఎట్లనో ఎడ్జుల్యూషన్ కూరలాగా ఇది అన్నం లెక్క. ఓకే, ప్రతి మనిషికి ఎవరైతే అన్నం కూర కావాలో ఇక్కడ మొత్తం చుట్టూ ఈ ఫామ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి బార్డర్లో మొత్తం కూడా ఇది వేస్తారు. చుట్టుపక్కల మొత్తం కూడా మనకి అయితే ఇది వేయడం జరిగింది. ఇది కూడా వేసుకోవచ్చానా రైతులు? కొత్త రైతులు చాలా మంచి. ఓకే, అదేను ఇది మనకి దశరథ గడ్డి ఇది 2 వేసుకోవడం వల్ల మంచి యూజెస్ అయితే ఉన్నాయి. కొత్తగా డైరీ ఫామ్కి అడుగు పెట్టే వాళ్ళు అయితే ఇలాంటివి అయితే జాగ్రత్తగా చూసుకుంటే మనకి లాభాలు అయితే వస్తాయండి. ఎందుకంటే దానాల ఖర్చులకే మనకి సరిపోతుంది కాబట్టి ఇదైతే చేసుకోవచ్చు. మొత్తం కూడా ఎడ్జుల్యూషన్ చూసుకోండి. ఇదైతే మనకి ఇంకొక 10 days లో కట్ అయితే 10 days లో మనకి కట్ చేస్తారు. ఇదన్నా ఇది కొంచెం చిన్నది కొద్దిగా లేదు, మనకి వాటర్ ఎక్కువైపోయి కొద్దిగా వాటర్ తక్కువ ఉండాలి. ఓకే, మనకి ఏమైంది హౌస్ కడిగితే వాటర్ వచ్చి మొత్తం 3 days వచ్చేసింది. కొంచెం వాటర్ అయితే తక్కువనే ఉండాలి. మామూలుగా పొలంలో వచ్చే విధంగా కాకుండా చిలకలో వచ్చే విధంగా ఉండాలి. ఓకే, చూసుకోవచ్చు. చిలకలో వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదని కూడా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకం సూపర్ నేపియర్ గ్రాస్ ఇంకొకటి ఉంది అన్న. దీని గురించి ఒకసారి ఎన్ని రోజుల గ్రాస్? సూపర్ నేపియర్ ఇది వచ్చి ఇప్పుడు మనకు 45 to 60 days అయింది. 45 to 60 days ఇప్పుడు రెడీగా ఉన్నది. ఇప్పుడైతే రెడీగా ఉంది కోయడానికి అయితే చూసుకోవచ్చు. ఇంకో మొత్తం కూడా 4 రకాలు ఏంటి అన్న? ఒకటి ఎడ్జుల్యూషన్, ఒకటి CF31 ఒకటి సూపర్ నేపియర్, ఒకటి ఇంకో స్వీట్ పొటాటో. ఓకే, ఈ 4 రకాల గ్రాస్ అయితే ఇప్పుడు పశువులకు వేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి మనకైతే 40 to 60 days మధ్యలో ఉంటుంది. 45 days మధ్యలో ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎన్నో కోత అనేది? ఇది వచ్చి ఫోర్త్ వన్ ఇయర్. మనకి ఇయర్లీ ఒక 3 ఎన్నిసార్లు కోసుకోవచ్చు? ఎవ్రీ 45 days కోసం. ఎవ్రీ 45 days. ఫస్ట్ కూడా 45 days తర్వాత ఫస్ట్ వచ్చి 90 days తర్వాత ఎవ్రీ 45 days ఒకసారి. ఓకే, ఎవ్రీ 45 days ఒకసారి అయితే కోసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉందన్న. చాలా మంచిది. ప్రోటీన్ పర్సెంట్ కూడా కడుపులో అన్నం లెక్క ఇది బాగా కడుపు నిండా ఇష్టంతో తింటుంది. మనం చాపింగ్ చేసేయడం వల్ల ఏమైతుందంటే కొద్దిగా కూడా మిగలకుండా తింటుంది. ఓకే, ఇది మొత్తం చాపింగ్ చేసి ఇదైనా ఎడ్జుల్యూషన్ అయినా స్వీట్ పొటాటో ఏదైనా కూడా మనకి చాప్ చేసిన తర్వాత పశువులకు ఇస్తే మంచిగా ఇష్టంగా తింటున్నాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎడ్జుల్యూషన్ ఉంది. సూపర్ నేపియర్ వచ్చి 4 acres లో ఉంది. 4 acres లో. ఓకే, 4 ఎకరాల్లో. ఎకరంన్నరలోనేమో ఎడ్జుల్యూషన్ ఉంది. చుట్టూ 6 ఎకరంలో మాత్రం అది ఉంది. ఓకే, ఒక హాఫ్ ఎకర్ పైనేమో స్వీట్ పొటాటో. మొత్తం కూడా 4 రకాల పశువు మనకి సంబంధించిన గడ్డి జాతులతో అయితే ఇక్కడైతే మొత్తం మధ్యలో అవిస కూడా వేసాను. అది ఇంప్రూవ్ కాలేదు. అది ఓకే, అవిస కూడా వేసారంట కానీ అది ఇంకా ఇప్పుడే వస్తుంది. అటువైపు మొత్తం ఈ గడ్డిలు వాడడం, ఈ గడ్డి జాతులు వాడడం వల్ల మనకి దానా ఖర్చు అనేది తగ్గుతుంది. మరి అంటే మనం ఖచ్చితంగా దానా వేయాలి కానీ రోజు ఇచ్చే దాంట్లో మనకు ఒక కొద్దిగా కవర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే,
చూసుకోవచ్చు. మనకైతే ఇవన్నీ కూడా మనకి గ్రాస్ అయితే సూపర్ నేపియర్ గ్రాస్ ఇప్పుడైతే కొత్తగా వచ్చేసింది. 45 డేస్కి ఒకసారి అయితే ఒక కట్ చేసి చాప్ చేసి మరి వీటికైతే మనకి గేదెలకు కానీ ఆవులకు కానీ ఇస్తున్నారు. మొత్తం అందాదా ఎన్ని స్టెమ్స్ అన్న ఇప్పుడు ఎకరానికి ఎన్ని సరిపోయి? ఎకరానికి ఒక 10,000 స్టెమ్స్. ఓకే, అంటే 4 ఎకరాలు అంటే 40,000 స్టెమ్స్ అయితే నాటడం జరిగింది. ఇదంతా కూడా మనకి 7 ఎకరాలు ఉంటుంది కదా మొత్తం 7 ఎకరాల ఫామ్. 7 ఎకరాల ఫామ్ మొత్తం చూసుకోవచ్చు. స్వీట్ పొటాటో. ఓకే, స్వీట్ పొటాటో మామిడి చెట్ల మధ్యలో ఏదైతే ఉందో స్వీట్ పొటాటో. ఇది కూడా మనం చాప్ చేస్తారా? చాప్ చేస్తామన్నా, దాంతో పాటు చాప్ చేస్తాము. ఓకే, చాప్ చేసి ఇష్టంగా తింటాయి. ఇవి గొర్రెలైనా చాలా గేదెలైనా గొర్రెలైనా కూడా ఇష్టంగా తింటే స్వీట్ పొటాటో చూసుకోవచ్చు. ఇది కూడా మనకి అన్న చాప్ ఎవ్రీ 45 డేస్ ఒకసారి కట్ చేస్తామన్నా. ఓకే, ఎవ్రీ 45 డేస్. ఇప్పుడు 110 డేస్ దాటితేనేమో ఒక గడ్డ తయారవుతుంది. ఓకే, 110. మనం ఎవ్రీ 45 డేస్ కట్ చేద్దాం వల్ల గడ్డ అనేది పెరగదు. ఇది కూడా 3 to 4 ఇయర్స్ మనకు అందుబాటులో 4 ఇయర్స్ మనకి కంటిన్యూషన్ గా వస్తుంటది. మనం దీనికి ఖాళీగా వర్మి కంపోస్ట్ పెండ పెడుతున్నాము. రెండే. ఓకే, ఎట్లాంటి యూరియా కానీ మనం వేయడం జరుగుతుంది. ఆర్గానిక్ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే ప్యూర్. ఇంకా మనకి పండ్లు కావాలన్నా, మనకి పాలు కావాలన్నా, నెయ్యి కావాలన్నా కూడా మనకి రామగిరి ఆర్గానిక్ ఫార్మ్స్ చూసుకోవచ్చు. రామగిరి ఆర్గానిక్ ఫార్మ్స్, దురాజ్పల్లి, సూర్యాపేట. మీకైతే చూసుకోండి, ఇవన్నీ మామిడి చెట్లు. ఓకే, ఇవన్నీ కూడా మనకి అంటే ఈ మామిడి చెట్లు కూడా రకరకాల బ్రీడ్స్ కదా, రకరకాల ఒక 22 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క జాతి వచ్చి 20 మొక్కలు, అట్లా 20 మొక్కలు. ఓకే, చూసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మొత్తం కూడా ఒక చెట్టుకు ఇక్కడ మనకి కెమికల్స్ అనేది కొట్టరు, అసలు నథింగ్ అన్న. కెమికల్స్ అనేది వర్మి కంపోస్ట్ పెంట తప్పితే మనం ఏది వేయడం కూడా జరగదు. దీని చుట్టూ చూడు పెంటనే ఉంటుంది. అవును. ఓకే, మొత్తం కూడా ఇది పెంట వేయడం వల్లనే మొత్తం పెరుగుతుంది. ఒక యూరియా కానీ ఎలాంటి జరగదు. మనం చూసుకోవచ్చు. కాయలు రాలినా, పూత రాలినా కూడా మనం దాని జోలికి వెళ్ళట్లేదు. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం 22 ఉన్నాయన్నా? 22 రకాలు. ఒక్కొక్క రకం వచ్చి 20 చెట్లు. 20 చెట్లు ఉంటాయి. 250 చెట్ల వరకు ఉన్నాయి. ఓకే, 250 మామిడి చెట్లు చూసుకోవచ్చు. ఒక్కొక్కదే ఒక్కొక్క డిఫరెంట్. ఇవి పచ్చడిదన్న. కొత్తపల్లి కొబ్బరి అంటారు. ఓకే, పచ్చడి కాయలు ఉన్నాయి, తినేవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. 7 ఎకరాల్లో అయితే అన్న అయితే సాగు చేస్తున్నాడు. అక్కడ జామ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, అన్ని బత్తాయి చెట్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మామిడి ఇది ఒక రకం అన్న. ఇది పండూరి వారి మామిడి అంటారు. ఓకే, పండూరి వారి మామిడి. ఓకే, చూసుకోవచ్చు. రకరకాలు ఉన్నాయండి ఇక్కడ అయితే మామిడి. ఇది పండూరి అనేది ఇక నెంబర్ 1 అన్న. నెంబర్ 1. ఓకే, ఇది పచ్చడి కన్నా పచ్చడి కాదు, స్వీట్. ఇది ఏంటంటే కాయ కూడా తీయగా ఉంటుంది. ఓకే, ఇక్కడ జామ చెట్లు. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క చెట్లు అయితే ఉన్నాయండి. 7 ఎకరాలు ఏదైనా పెంటనే ఉంటుంది. అవును, ఇక్కడ ఏదైనా పెంటనే ఉంటుంది. ఓకే, 7 ఎకరాల్లో అయితే మంచిగా ఆర్గానిక్ ఫామ్ అయితే ఉందండి. రామగిరి ఆర్గానిక్ ఫార్మ్స్. ఇక్కడ ఇదేమో ఉసిరి అన్న. ఉసిరి. ఓకే, ఉసిరి, దానిమ్మ. ప్రతి ఒక్క చెట్టు కూడా ఉంది ఇక్కడ. మొత్తం కూడా ఆర్గానిక్ అండి, ఎలాంటి కెమికల్స్ అయితే వాడట్లేరు. అది వాటర్ యాపిల్. ఏదైనా ఇది వాటర్ యాపిల్. ఓకే, ఇదే అంజీర్. కాయగుడు. అవును, అంజీర్, వాటర్ యాపిల్. ఇది బత్తాయి. మనం యాక్చువల్ మందులు కొడితేమో ఇది ఇడుస్తూ ఉంటుంది. మనం ఎట్లాంటి మందులు కొట్టట్లేదు. ఇప్పుడు పిందె వస్తుంది. సపోటా ఇదిగో ఇది. ఓకే, ఈ సపోటా. ఓకే, ఇది బత్తాయి చూసుకోవచ్చు. ఎలాంటి కెమికల్ లేకుండా అయితే పండిస్తున్నారు ఇక్కడ. పండ్లు కావాలన్నా, నెయ్యి కావాలన్నా, పాలు కావాలన్నా రామగిరి ఆర్గానిక్ ఫార్మ్స్ అండి. వినోద థియేటర్ బ్యాక్ సైడ్ కదా? వినోద థియేటర్ బ్యాక్ సైడ్ అవుట్లెట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే, త్వరలో స్టార్ట్ అవుతుంది. అతి త్వరలో కూడా మనకి అవుట్లెట్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ అన్ని రకాలుగా దొరుకుతాయండి మీకు. ఇక్కడ పండేది ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడ దొరుకుతుంది సూర్యాపేటలో. ఇది కూడా మనకి నాటు అరటి అన్న. ఇది నాటు అరటి. ఓకే, మనకి అక్కడ చిన్నవి దొరుకుతాయి చూడండి. అవునవును, అది మీకు ప్రతి ఒక్క పండు కానీ ఆవు నెయ్యి కూడా మనకి ఆవు నెయ్యి ఇంకా ఓన్లీ గేదె నెయ్యి, పాలు. మనకి పండ్లు కావాలంటే మాత్రం ఫామ్కి అయితే మీరు అవుట్లెట్ అడ్రస్ కూడా చెప్తాను, అక్కడికి అయితే మీరు వెళ్ళొచ్చు. అన్న ఎప్పటి నుంచి మేబీ పండ్లు కానీ మనకి పాలు కానీ స్టార్ట్ అవ్వచ్చు? పాలు ఆల్రెడీ 18వ తారీఖు నుంచి అవుట్లెట్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, పాలు అయితే వచ్చేస్తాయి 18వ తారీఖు. ఈ పండ్లు అనేది ఇంకొక 1 month పడుతుంది. 1 month పడుతుంది. ఓకే, 1 month పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సప్లై అయిపోయిందా? అయిపోయింది. కోత అయిపోయింది. ఓకే, చిక్కుడు, బెండ, దొండ అన్ని రకాలుగా. మన సొరకాయ, బీరకాయ అన్నీ కూడా ఆర్గానిక్ అండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆరోగ్యంగా మీరు ఉండాలంటే మాత్రం ఇలాంటి పండ్లు కానీ అట్లాగే కూరగాయలు కానీ తింటే మాత్రం మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటారు. చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇదంతా బెండకాయ అండి. చిన్న బెండకాయ అయిపోయింది. ఇవన్నీ కోసారు యాక్చువల్గా. అన్ని రకాలుగా ఆర్గానిక్ ఫామ్లో అంటే మొత్తం ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరైతే డైరెక్ట్ అడ్రస్ కూడా చెప్తాను నేను, నేరుగా వెళ్ళొచ్చు మీరు. అన్న ఇది పత్తి చెక్క అన్న. పత్తి చెక్క.
ఇది మనకి ఎంత పడుతుందన్న కేజీ వచ్చేసి? ఇప్పుడు 40 కేజీల బస్తా వచ్చి మనకి ఆడికి వస్తే 1500 అవుతుంది. 1500 ఓకే, 40 కేజీలకి. ఓకే, మనకి సూర్యాపేటకి ఎక్కడ మనకు విజయవాడ నుంచి వస్తుంది. క్వాలిటీలు ఉంటాయి కదా దీనిలో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది, అది 1250 వస్తుంది. కానీ మనం ఫస్ట్ క్వాలిటీ 1500 పెట్టి ఫస్ట్ క్వాలిటీ వాడుతున్నారు. పత్తి చెక్క ఇంకా కందిచుండి. ఇది గోధుమ పొట్టు. ఓకే, ఇది మనకి ఎంత పడుతుందా? గోధుమ పొట్టు వచ్చి మనకు 45 కేజీల బస్తా వచ్చి 1200 రూపాయలు పడుతుంది. 1200. ఓకే.